ట్రంప్ ఎవరిని ప్రశాంతంగా ఉంచటం లేదు. అమెరికాలో ఉన్న వాళ్ళకి శాంతి లేదు, బయట దేశాల వారికి లేదు. అమెరికాలో వీసాలపై ఉన్న వారిని ఎప్పుడు షాక్ ఇస్తాడో అనే టెన్షన్, ఇక వీసాపై బయటకు వచ్చిన వాళ్ళకి అసలు రాణిస్తాడో లేదో అనే ఆందోళన. ఇలా ఓవరాల్గా వీసాలపై ఉంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి క్రియేట్ చేసేస్తాడు ట్రంప్. గతంలో స్టూడెంట్ వీసా వచ్చిందంటే ఎంఎస్ చదువు, ఆ తర్వాత H1B వీసా, గ్రీన్ కార్డ్, సిటిజన్షిప్ ఇలా వరుసగా వచ్చేస్తాయని అందరూ కూడా భావించేవారు. కానీ ఇప్పుడు గ్రీన్ కార్డు వచ్చినా సరే గ్యారెంటీ లేకుండా పోయింది. ఆఖరికి సిటిజన్షిప్ ఉన్నా కూడా నమ్మకం లేదు. ట్రంప్ తిక్క ముందు దేనికి విలువ లేదు. చట్టాలు లేవు, రాజ్యాంగాలు లేవు. ట్రంప్ అనుకున్నదే చట్టం, ట్రంప్ అనుకుంటేనే రాజ్యాంగం. అందుకే లెక్కాపత్రం లేకుండా వీసాలు రద్దు చేసేస్తున్నాడు. ఫైన్లో పోయేదానికి బహిష్కరణ శిక్ష వేసేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ కాస్త మీరితే చాలు, నడవండి బయటకు అంటూ చెప్తున్నాడు. పోలీసులతో కాస్త మాటకు మాట పెంచితే చాలు, వీసా క్యాన్సిల్ అంటున్నాడు. అంటే అమెరికా వెళ్ళిన స్టూడెంట్స్, ఎంప్లాయీస్ తలంచుకుని బయటికి వెళ్ళి అలాగే వెనక్కి మళ్ళీ తలంచుకునే రావాలి. ఏమాత్రం తేడాగున్నా సరే వెనక్కి వచ్చే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. దానికి ఉదాహరణే 2025లో క్యాన్సిల్ అయిన 1,00,000 వీసాలు. ట్రంప్ వచ్చి రాగానే బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత వలసలని వెళ్ళగొట్టే పని మొదలు పెట్టాడు. ఇక H1B వీసా ఫీజు పెంచేశాడు. గోల్డ్ కార్డు ఇస్తా అన్నాడు. ఇలా అమెరికాలో ఉండటం అంత ఈజీ కాదనే సిచ్యువేషన్ తెచ్చేశాడు ట్రంప్. అయితే స్పష్టమైన రూల్స్ రూపొందించి వాటిని అమలు చేస్తే ఇలాంటి విమర్శలు రావు. కానీ ట్రంప్ తనకు ఏ రూల్స్ ఉండవన్నట్టుగా చెలరేగిపోతున్నాడు. చదువుల కోసం, ఉపాధి కోసం విదేశాల నుంచి వచ్చిన వారిపై తన ప్రతాపం చూపిస్తున్నాడు. మరి ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం? ట్రంప్ దూకుడుకు అడ్డుపడేటప్పుడు ఇదే అందరిలో ప్రస్తుతం ఉన్న ప్రశ్న. ట్రంప్ అడ్డగోలు నిర్ణయాలతో అందరినీ టార్గెట్ చేస్తున్నాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అంటూ మొదలుపెట్టిన ట్రంప్ అమెరికాలో లక్షల మందిని టెన్షన్లో పడేశాడు. వలసలు, వీసాలు, బర్త్ రైట్, సిటిజన్షిప్ లాంటి అంశాల్లో లక్షల మందిని సమస్యలోకి నెట్టేశాడు. మరీ ముఖ్యంగా వలస విధానాలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన మాటను అక్షరాలా అమలు చేస్తున్నాడు. ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చినా కేవలం ఏడాది కాలంలోనే ఏకంగా 1,00,000కు పైగా వీసాలను రద్దు చేశాడు. అమెరికా చట్టాలను ఉల్లంఘించిన వారిని, నేర చరిత్ర ఉన్నవారిని వీసాలను రద్దు చేస్తున్నాం అని చెప్తున్నప్పటికీ వాస్తవానికి వలసలపై అత్యంత వివక్షతో వ్యవహరిస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. చిన్నా చితక కారణాలకే వీసాలు రద్దు చేసి డీపోర్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారంటూ, డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారంటూ చాలా మందిని డిటెన్షన్ సెంటర్లో పెడుతున్నారు. కొన్నేళ్లు జైల్లో ఉంచి డీపోర్ట్ చేస్తున్నారు. నిజానికి విదేశీ ఉద్యోగులు లేకుండా అమెరికాలో అనేక సంస్థలు నడిచే పరిస్థితి లేదు. వలస కార్మికులు లేకుండా అక్కడ అనేక రంగాల్లో నిలబడే సీన్ లేదు. కానీ ట్రంప్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. దీనిపై అమెరికా విదేశాంగ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు రద్దయిన 1,00,000 వీసాల్లో విద్యార్థులవే వేల సంఖ్యలో ఉన్నాయి. 8,000 స్టూడెంట్ వీసాలు, 2,500 స్పెషలైజ్డ్ వీసాలు ఉన్నాయి. వీరందరూ ఏదో ఒక సందర్భంలో అమెరికా భద్రతా బలగాలతో గొడవపడిన వారే లేదా నేరపూరిత చర్యల్లో భాగస్వాములైన వారేనని అధికారులు తెలియజేశారు. అంతకుముందు 2024లో 40,000 వీసాలను రద్దు చేశారు. రద్దయిన వాటిలో బిజినెస్, టూరిస్ట్ వీసాలు ఎక్కువగా ఉన్నాయి. వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, దాడులు, దొంగతనాలు వంటి అనేక నేరాలకు పాల్పడడం వీసాల రద్దుకు ప్రధాన కారణాలని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. రద్దు చేసిన వీసాల్లో 50% డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు, 30% దాడి కేసులు ఉన్నాయన్నారు. ఇలాంటి నేరస్తులను దేశం నుండి పంపించి వేసి అమెరికాకు సురక్షితంగా ఉంచుతామని విదేశాంగ శాఖ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. మరో కీలక విషయం ఏమిటంటే ఇప్పుడు వీసాల జారీలో సోషల్ మీడియా వెట్టింగ్ కూడా చేస్తున్నారు. వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అందులో ఏమైనా అభ్యంతరకర పోస్టులు ఉన్నా, అమెరికా వ్యతిరేక భావజాలం ఉన్నా వీసా నిరాకరిస్తున్నారు. ఇప్పటికే వీసా ఉన్న వారికి సోషల్ మీడియా ఖాతాలను కూడా ట్రాక్ చేస్తున్నారు. మొత్తానికి ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న విదేశీయుల్లో గుబులు రేపుతోంది. చిన్న తప్పు చేసినా కెరియర్ నాశనం అవుతుందన్న భయం వారిలో నెలకొంది. మున్ముందు కూడా ఇలానే కఠిన చర్యలు తీసుకుంటారా లేక ఏమైనా మినహాయింపు ఇస్తారా అనేది చూడాల్సింది. ఏది ఏమైనా ట్రంప్ తీసుకునే నిర్ణయం కొందరు సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. ఓవరాల్ ట్రంప్ క్రియేట్ చేసిన రచ్చ మామూలుగా లేదు.
అమెరికాలో ఉండాలన్నా, అమెరికా వెళ్లాలన్నా, అమెరికా నుండి బయటకు వెళ్లాలన్నా అన్నిటికీ టెన్షన్ పడే పరిస్థితి దాకా తెచ్చాడు ట్రంప్.